ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజానగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఆనాటి ఘటనలు కళ్ళకి కట్టినట్లుగా 3D ఎఫెక్ట్ ప్రదర్శన ఏర్పాటు చేయండి. కలెక్టర్ పి ప్రశాంతి. శరీర వ్యాయామం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుదల. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. డాక్టర్ భద్రంస్ ఫిలిం హౌస్ ఆధ్వర్యంన లోకల్ సెలబ్రిటీ షో ఈ నెల 25వ తేదీ శనివారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లుగా సినీ కమెడియన్ డాక్టర్ భద్రం చెప్పారు. రాష్ట్రమంతటా ఇలాంటి షోస్ నిర్వహించాలని భావించి తొలిసారిగా కళా సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్గా ఉంటున్న తాను చేస్తున్న ఓ వీడియోతో సినిమాలో అవకాశం వచ్చి నటుడిగా మారారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరిలో కళ దాగి ఉంటుందని, అది బహిర్గతం చేయడానికి అవకాశాలు ఉండాలని, అందులో లోకల్ సెలబ్రిటీ షో పేరిట తన సొంత ఊరిలోనే మొదటిగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించానన్నారు డాక్టర్ భద్రం. లోకల్ సెలబ్రిటీ షో గురించి చెప్పిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ వెన్నుతట్టి ప్రోత్సహించి రాష్ట్రమంతటా నిర్వహించాలని సూచించారని, అలాగే సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా సహకారం అందిస్తానని చెప్పారని ఆయన వివరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మెయిన్ స్పాన్సర్గా ముందుకు వచ్చిందని, అలాగే పలు సంస్థలు కూడా ముందుకు వచ్చాయన్నారు ఆయన. నటించాలనే కోరిక ఉన్నవాళ్లు, పాటలు పాడేవాళ్లు ఈ షోకి వచ్చేసి ప్రదర్శనలు ఇవ్వవచ్చని, ఇప్పటికే చాలా మంది రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు డాక్టర్ భద్రం. పలువురు నటులు, దర్శకులు కూడా సెలబ్రిటీ షోకి వస్తున్నారన్నారు. అందరికీ నమస్తే. చాలా చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ షూటింగ్ ఉన్న అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వచ్చా. మీ అందరికీ తెలుసు, నా పేరు భద్రం, మాది రాజమండ్రి. నేను డాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశా. అనుకోకుండా ఒక చిన్న వీడియో చేయడం వల్ల ఆ వీడియో పూరి జగన్నాథ్ గారి వరకు వెళ్ళి పూరి సార్ ఆ వీడియోని ఫేస్బుక్ వాల్ మీద షేర్ చేయడం, భద్రం ఐ నీడ్ యాక్టర్స్ లైక్ యూ, ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ అనడం. అక్కడి నుంచి ఒకే ఒక రోజులో డాక్టర్గా ఉన్న నా కెరియర్లో యాక్టర్గా అయ్యా. అక్కడి నుంచి మీకు తెలిసిందే, జ్యోతిలక్ష్మి, బలెబలె మగాడు పోయి, మహానుభావుడు, శతమానం భవతి, ప్రతిరోజు పండుగ, ఇలాగా దాదాపు ఒక 150 సినిమాల వరకు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎప్పుడు మన ప్రాంతం అంటే మన పుట్టిన ప్రదేశం ఎప్పుడు నాకు రాజమండ్రి అనగానే మనందరూ తెలిసింది, ప్రతి ఒక్కరికి ప్రాంతాభిమానం ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఇన్నేళ్ళు మన ఇండస్ట్రీలో ఉన్నాం, 12 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాం, మనకి ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వచ్చిన ఆలోచనే ఫిలిం హౌస్. మన రాజమండ్రిలో ఒక ఫిల్మ్ హౌస్ ఉండాలి. అంటే ఆ ఫిల్మ్ హౌస్ ఏంటంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవెంట్స్, కాస్టింగ్, ప్రొడక్షన్స్, ఈ 3 చూసుకుంటుంది. అక్కడ ఈవెంట్స్లో ప్రత్యేకంగా ద ఫస్ట్ ఈవెంట్ మనం దీంట్లో ప్లాన్ చేసింది ఏంటంటే లోకల్ సెలబ్రిటీ షో. ఇది మన షో అనేది ఒక ఈవెంట్ని స్టార్ట్ చేస్తాం. ఈ లోకల్ సెలబ్రిటీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి. లోకల్ టాలెంట్ అంటే యాక్టర్స్, సింగర్స్, డ్యాన్సర్స్, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఒక షో ఉండాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్ అక్రాస్ ఏపీ, తెలంగాణలో చేయాలి అన్నది నా ముఖ్య ఉద్దేశం. అందులో మొదటిది మన ప్రాంతంలో, మన ప్లేస్లో, మన రాజమండ్రిలో స్టార్ట్ చేయాలి, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి ఆ అడుగు అని చెప్పేసి ఈ నెల 25 అంటే రేపు శనివారం మన ఆనంద్ కళా కేంద్రంలో సాయంకాలం 5:30 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మన రాజమండ్రిలో ఉన్న లోకల్ టాలెంట్ ఎవరైతే బెస్ట్ యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ వీళ్ళందరినీ పికప్ చేసి వీళ్ళందరి చేత రిహార్సల్ చేయించి వీళ్ళందరూ మనకి ఆ రోజున అంటే రేపు శనివారం పర్ఫామ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్కి ఫిలిం సెలబ్రిటీస్
హైదరాబాద్ నుంచి 30 years ఇండస్ట్రీని మనం అందరం ముద్దుగా పిలుచుకునే పృథ్వీరాజ్ గారు, కమెడియన్ సుదర్శన్ గారు, జోషి రవి గారు, సూర్య గారు, అలాగే డైరెక్టర్ ప్రదీప్ గారు అని చెప్పేసి మన రాజమండ్రి. మొన్న రీసెంట్గా వికెట్ కవి అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది జీలో, చాలా పెద్ద హిట్ అయింది. ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు. సో వీళ్ళందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ ఆ ఈవెంట్కి వస్తున్నారు రేపు. దీంట్లో ఈ లోకల్ సెలబ్రిటీ షోస్లో ఏవైతే మనం ఇందాక చెప్పినట్లు యాక్టర్స్, సింగర్స్, డాన్సర్స్ ఇలాగా ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ముందుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి చెప్పినప్పుడు సార్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది మీరు అన్ని చోట్ల చేయండి, ఇది చేయడం చాలా చాలా మంచిది, మా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే మన ఎమ్మెల్యే వాసు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియట్గా వాసు గారు ఇది ఎక్కడ చేద్దామని చెప్పండి మీరు ఆయన అడగడం, ఇమ్మీడియట్గా మన ఆనంద కళా కేంద్రం గురించి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఇంత సపోర్ట్ ఇచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరి ఏ ఈవెంట్ అయినా చేయాలి అంటే మనకి బ్యాక్ ఎండ్ కావాలి, సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే మీరు చూసినట్లయితే ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. యాక్చువల్గా అంత పెద్ద రంగంలో ఉన్నా సరే ఆయన పేరు బయటికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు. బట్ స్టిల్ చెప్పవలసిన ధర్మం నాకు ఉంది. శ్రీధర్ గారు సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్పగానే ఇమ్మీడియట్గా లేదండి మేము ఉన్నాం, మీరు చేయండి అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం. మీ అందరి సమక్షంలో మరొకసారి ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే చాలామంది ఇలాగ మా కింద మా స్పాన్సర్ చూసినట్లయితే మన సెంట్రల్ ఫార్మసీ, జెడ్ మాల్, గౌతమి కిడ్నీ యూరాలజీ సెంటర్, గోరంట్ల గారి మెడికల్ సెంటర్, స్ప్రింట్ ఆన్, ఇలా చూసినట్లయితే బుడ్డాల బ్లడ్ బ్యాంక్స్, ఇలాగా చాలామంది ముందుకొచ్చి మేము ఉన్నాం, మేము కూడా మీతో మీరు చేసే కార్యక్రమంలో పార్ట్ అవుతాం అని చెప్పడం చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజమండ్రి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం వ్యవహారాలను రాద్ధాంతం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో ఎన్నో రకాల దోపిడీలు జరుగుతున్నా పట్టించుకొని వారు ఆలయ వ్యవహారంలో జోక్యం ఏమిటి అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులకు విచారణ చేసే అధికారం ఉందని తప్పు పట్టలేమన్నారు. అయితే ఆలయంలో కానీ కైలాస భూమిలో కానీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ప్రతినిధి పట్టపగలు వెంకట్రావుపై మీడియాలో వస్తున్న వార్తా కథనాలు సమంజసం కాదు అని ఖండించారు. ఆలయ అంతర్గత వ్యవహారాలను రోటరీ క్లబ్ నిర్వాహకులే సరిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇప్పటి వరకు రాజమండ్రిలో ఉన్న రోటరీ క్లబ్ వారు ఎందుకు స్పందించలేదు అని టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. రోటరీ సంస్థలకు చెందిన ప్రముఖులు స్పందించాలని డిమాండ్ చేశారు. రాత్రి పగలు తేడా లేకుండా పట్టపగలు వెంకట్రావు ప్రతిరోజు వచ్చి కైలాస భూమిలో మహాకాళేశ్వర ఆలయంలో అన్ని కార్యక్రమాలను స్వయంగా సమీక్షిస్తూ సేవలు అందిస్తున్నారని టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రశంసించారు. సమాజానికి మేలు చేసే వ్యక్తులపై బురద చల్లడం మానుకోవాలని హితో పలికారు. బ్లాక్ మెయిలింగ్ సరికాదు అన్నారు. ఇదేదో అన్యాయాలు జరిగిపోయినాయి, అక్రమాలు జరిగిపోయినాయి, అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్టని, హిందువుల యొక్క ప్రతిష్టని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు ఆడించి ఎవరితోటో కంప్లైంట్లు ఇప్పిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఈవేళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడట్లేదు. తిరుపతిలో లడ్డూల్లో కల్తీనే కలిసిందని అందరూ గందరగోళం చేశారు. ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అయిపోయిందో ఎవడికి తెలియదు, ఎవడ మాట్లాడు. అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో సామర్లకోటలో గుడ్డులు, గేదెలు, ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారన్నారు. అది దాని గురించి ఎవడ మాట్లాడే ఎంక్వైరీ చేశారు. ఏమైందో ఎవడికి తెలీదు. అవన్నీ మనం తింటున్నాం. అన్నవరంలో బూరుగుపూడిలో 600 ఎకరాలు ఎక్వైర్ చేశారండి. ఎవడో అంటాడు శ్మశానాల్లో ఈయన డబ్బులు ఎక్కువ తీసుకుంటానండి. శ్మశానాలు డబ్బులు ఊరికినే అనుకోండి, ఎలా ఉంటుంది ఊరికినే అంటే మనకు తెలియదు ఏముంది. 5 రూపాయలకి భోజనం పెడుతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు గారు. కారు మీద పెడుతున్నాడు, మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడుతున్నాడు, ఎక్కడ మన ఈ సుబ్రహ్మణ్యం మైదానం దగ్గర పెడుతున్నాడు.
₹5 కూడా భోజనం పెట్టలేకుండా తిండికి ఉన్నారండి వీళ్ళు ఎవరైనా. మీరు ఇక్కడ చూడండి, అక్కడ మనకి ఇది రిలయన్స్ గట్లు పంచిపెట్టినట్టు అలా ఫోటో దిగటం, పేపర్కి ఇచ్చేసాం. ఇలా 50 మంది భోజనాలు పంచిపెట్టినారు. ఏంటండి ఇది? ₹5 భోజనం వస్తే ₹5 కష్టపడి సంపాదించలేరు వీళ్ళు. అలాగా 90 మంది ఇందులో కష్టపడి పని చేయగల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ సోమరిపోతులుగా మార్చేస్తున్నారు. వీళ్ళకి ఒకటి దానం చేస్తాడు, నేను ₹100 ఇచ్చాను, ఈడు ₹50 ఇచ్చాను. నేను ఎవరినో జైల్లో పెట్టారు, ఏదో స్టేట్ అది నాకు తెలీదు, యూట్యూబ్లో వచ్చి చేస్తారు. శవాల దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళు వసూలు చేసేసి ఇక్కడికి వచ్చి ఫ్రీగా శ్మశానంలో కాల్చండి అంటారు. అతను ఏదో తంటాలు పడుతున్నాడు. ఈ మధ్య అందరూ కూడా పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నారు, పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వాళ్ళు రావడానికి కుదరదంటే ఆ బాడీని బాక్స్లో పెట్టి వాటిని సంస్కారాలు చేయించి ఆ బూడిద ఎక్కడో దాచి ఆ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి బూడిద ఇస్తున్నాడు. సరే, కొంతమంది దగ్గర ఎక్కువ తీసుకుని ఉండొచ్చు. అంతేకాకుండా మనకి ఆ లేబర్ అండి పట్టించుకోకండి, మరి అంత ఇచ్చుకోలేరండి. అంటే పొలాల డబ్బులు ఇవ్వమన్నాడు సార్ రెడ్డి గారు. నాకు చాలాసార్లు అలాగే నేను చేశాను. నేనే కాదు, పొలిటీషియన్స్ అందరూ కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే దాన సంస్కారాలు చేస్తే పొలాలకు వచ్చి ఇస్తే చాలు, మిగతా ఏం అక్కర్లేదని చెప్తాడు. రోటరీ గురించి ఇచ్చాడు. ఆ రోటరీ హాల్ మెయింటైన్ చేస్తాడు. ఈవేళ రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులు ఆ రోటరీ హాల్ని ఫ్రీగా వాడుకున్న నాయకుడు ఎవడ పేరు చెప్పానండి. రోటరీ హాల్ వాడుకుంటారు ఫ్రీగా, కరెంటు బిల్లు కూడా కట్టరు. ఏదో చేస్తున్నాడు అతను. అలాగే ఇప్పుడు గుళ్ళో ఏదో సినిమా షూటింగ్ ఏంటది, పెళ్ళి ముందు తీసుకుంటారు కదండి ప్రీ వెడ్డింగ్. అసలు ప్రీ వెడ్డింగ్ ఎలా చేయకూడదు. ఆడు ఎవడో బతిలాడితే 3000 కట్టాలని, ఆయన 3000 ఎక్కువ అనుకుని ఉంటాడు, అందుకని 3000 కట్టాలి. ప్రీ వెడ్డింగ్ షో తీసినందుకే 50,000 తీసుకుంటారు. తెలియకి ఇచ్చాడు, దాని మీద 3000 తీసేసుకున్నాడు. 3000 తీసేసుకుంటే ఈ రోజుల్లో ఏంటది? ఇవన్నీ ఏంటంటే ఏదో చేస్తున్నాడు. ఈ వేళ రాజమండ్రికి ఒక ఎస్ఐట్ వచ్చింది. ఈవేళ జక్కంపూడి రామ్మోహన్ రావు అయ్యప్ప స్వామి గుడి కట్టండి. శబరిమల వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ మాలేసుకుని ఇక్కడ హ్యాపీగా శబరిమల వెళ్ళొచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళందరూ ఉన్నారు. అలాగే ఇస్కాన్ టెంపుల్ వచ్చింది. నేను హైదరాబాద్ ఇస్కాన్కి వెళ్ళాను, బెంగళూరు ఇస్కాన్కి వెళ్ళాను, ఢిల్లీ మన ఇస్కాన్ టెంపుల్ చాలా టాప్ లెవెల్లో ఉంటుంది. ఇలాగే సరే ప్రెస్ వారు ఎవరు సరే ఎవరైనా పేదవాడు ఎవడైనా చనిపోతే వాడికి పొలాల ఖర్చులు తప్ప మిగతా ఏం ఇవ్వక్కర్లేదు. అది స్టాండర్డ్ అతను. అలాగే కలెక్టర్ గారు ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేసే రైటు మన కలెక్టర్ గారికి ఉంది. ఆమె ఎప్పుడైనా సరే ఎంక్వైరీ చేయించవచ్చు, ఏమైనా చేయించవచ్చు. అతని వల్ల తప్పులు జరిగితే తప్పు అనేది జరగటం మానవ సహజం. ఎవరైనా తప్పు చేస్తూ ఉంటారు. మీరు చేసింది తప్పు అని చెప్తే రెక్టిఫై చేసుకుంటాడు. రెక్టిఫై చేసుకోకపోతే అప్పుడు మనం చూడాలి. అంతేగాని రోజు ఎవడొకడు ఇదని ఇదని అన్నీ కరెక్ట్ కాదు. రాజానగరం నియోజకవర్గం టీడీపీ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు రాజమహేంద్రవరం నారాయణపురంలో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. లోకేష్ జన్మదినం సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో ఉన్న వృద్ధులకు, మహిళలకు, వికలాంగులకు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో పళ్ళు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభిరామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను జీవకారుణ్య సంఘంలో నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నారు. లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ డాక్టర్ కండవలి లక్ష్మి, ఎన్వివి చౌదరి, కాట్రగడ్డ శివ, సింహాద్రి గౌతమ్, గెడ్డం అనిల్ పాల్గొన్నారు. అభిరామ్ గారు ఒకసారి బ్రెడ్ అండి. ఎలా వచ్చేటండి ఎలా వచ్చేది
ఈరోజు మా రాష్ట్ర మంత్రివర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ యువగలం రథసారథి మా యువకులందరికీ అలాగే పేద ప్రజల ఆశాజ్యోతి రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా మా టీడీపీ మా సోదరుల సమానమైన లక్ష్మి గారు గతంలో కూడా ఇక్కడ వెంకటేష్ గారి పుట్టినరోజుని ఈవిడ యొక్క సోషల్ సర్వీస్ మీ అందరికీ తెలుసు. ఈ విధంగా నాకు కూడా తోచిన సాయం కింద ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ సాయం చేయడానికి ఈవిడ కూడా నాకు కొంచెం స్ఫూర్తినిచ్చారు. ఈ విధంగా మా నాయకులు పుట్టినరోజుని ఇక్కడ జరుపుకోవడం, ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ మేము ఈ జరుపుకోవడం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, ఇప్పుడు మినిస్టర్ హోదాలో కలిగి ఉన్నటువంటి నా రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకుడు పెందుర్తి వెంకటేష్ గారి కుమారుడు ఈరోజు ఈ వృద్ధులకు బ్రెడ్ ఫ్రూట్స్ పెట్టడం చాలా లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం నేను చాలా సంతోషిస్తున్నానండి. ఒక మహిళా నాయకురాలుగా అభిరామ్ బాబుని నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవే కాదు, రాజానగరం నియోజకవర్గంలో కొంతమంది విద్యార్థులకు ఫీజులు కట్టడం, లేని వారికి సహాయం చేయడం, ఇలాంటి చాలా మంచి పనులు తలపెట్టి చేస్తూ ముందుకు సాగుతున్న మా అభిరామ్ బాబు గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి పేరు నిలబెడుతూ ఈ గొప్ప అవకాశంలో నన్ను కూడా పాలుభాగస్తురాలను చేసినందుకు, అలాగే లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గంలో ఇలాంటి యువకుడు మాకు దొరకడం అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానంలో అభిరామ్ గారిని కూడా చూడాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మా నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని చారిత్రక జ్ఞాపకాలు, ఘటనలు భవిష్యత్ తరాలకు అందించడానికి అనువుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్థానిక వంకాయల వారి వీధిలో ఉన్న సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మగృహాన్ని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్కియాలజీ సహాయ సంచాలకులు తిమ్మరాజు, కార్పొరేషన్ అధికారులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం, వారసత్వ సంపద కలిగిన కందుకూరి వీరేశలింగం పంతులు వారి జన్మ గృహాన్ని అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ గృహాన్ని ఆనాటి స్మృతులు చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు చేపట్టడం ముఖ్యమన్నారు. అదే సమయంలో ఈ గృహాన్ని సందర్శించడానికి వచ్చే వారికి ఆనాటి ఘటనలు అద్దం పట్టే విధంగా 3D ఎఫెక్ట్తో కూడిన ఒక ఫిల్మ్ డాక్యుమెంటరీ కూడా సిద్ధం చేసి ప్రదర్శించాలని స్పష్టం చేశారు. మండువా లోకిలలో కూడిన ఈ చారిత్రక ఆధారాలు, ఆనాడు కందుకూరి వీరేశలింగం ఉపయోగించిన వస్తువులు, ప్రదేశాల్లో సజీవ సాక్ష్యం నిలిచే ఆకృతులలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. రాజమహేంద్రవరం ఒక పర్యాటక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రాజధానిగా తనదైన ముద్ర వేసుకున్న దృష్ట్యా జిల్లాలోని దర్శనీయ స్థలాలలో కందుకూరి వీరేశలింగం వారి జన్మగృహాన్ని సందర్శించే పర్యాటకులకు ఒక చక్కటి జ్ఞాపకంగా మిగిలి ఉండేలా పనులు చేపట్టాలన్నారు. ఇక్కడ అదే ఉంది. ఆర్కే చెప్పండి.
ఫీల్ అవుతుంది సరదాగా అది వస్తాను రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నగరంలో చేపట్టడం జరిగిందని రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు వ్యాధిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఎన్సీసీ క్యాండిడేట్స్ రవాణా పోలీస్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి భద్రతా మాసోత్సవాలు 2020 వాక్థాన్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారిపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతా ప్రమాణాలు పాటించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్ ధారణలే చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. సురక్షితమైన ప్రయాణం సమయంలో ట్రాఫిక్ నియమావళి, సిగ్నల్ వ్యవస్థను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో, ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం ద్వారా రాష్ట్రంలో రహదారి ప్రమాదాల వల్ల గాయాల బారిన పడడం కానీ మరణాలు జరగకుండా చేయడం లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రోడ్ సేఫ్టీ మంత్ పురస్కరించుకుంటూ రాజమహేంద్రవరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారి ఆర్టీఓ గారు అలాగే వారి యొక్క సిబ్బంది అందరూ కలిపి ఎన్ఎస్ఎస్ వారందరూ స్టూడెంట్స్ అందరి యొక్క సహకారంతో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రోడ్ల మీద మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్మెట్ ధరించడం దగ్గర నుంచి స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం దగ్గర నుంచి మనం తీసుకోవాల్సిన ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పాటిస్తూ వాళ్ళకి వారు సురక్షితంగా ఉంటూ ఎదుటివారిని ఇబ్బంది పట్టకుండా ఏ విధంగా డ్రైవ్ చేయాలన్న దాని మీద ఈ నేషనల్ సేఫ్టీ డ్రైవ్ తీసుకుంటా ఉన్నారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువ ఇబ్బందికరంగా ఉందో ట్రాఫిక్ కానీ లేకపోతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఎంచుకొని ఎడ్యుకేట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరూ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారనో లేకపోతే ప్రాణాలు కోల్పోయారనో ఇబ్బందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానివ్వకుండా ఉండే విధంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ సిబ్బంది వారు మంచి కార్యక్రమం తీసుకున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ వారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కూడా పబ్లిక్ని చైతన్యవంతం చేసే విధంగా విజయవంతం అవ్వాలని, తద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ లేని రోడ్లు, ప్రాణాలు కోల్పోలేని హైవేస్ కింద తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క డ్రైవ్ని విజయవంతంగా చేయాలని అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాం. బలవర్ధకమైన ఆహారంతో పాటు శరీర వ్యాయామం చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ప్రధానమంత్రి టీబీ విముక్తి భారత్ కార్యక్రమ స్ఫూర్తితో నిక్షయామిత్ర హోదాలో ఒక బాలికను కలెక్టర్ దత్తత తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ క్షయవ్యాధిని జిల్లా నుంచి ప్రారంభులేందుకు స్వచ్ఛంద నిక్షయామిత్రలుగా పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా టీబీ బాధితులకు ప్రభుత్వం అందించే పోషణ పథకానికి మీ వంతు చేయూతనివ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో నిక్షయామిత్రులుగా అందరూ భాగస్వాములై టీబీ వ్యాధిని జిల్లా నుంచి ప్రారంభులాలన్నారు. టీబీ నిర్మూలనకు మరింత మంది వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రజలు ముందుకు రావాలన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ నిక్షయ్ మిత్ర కార్యక్రమం కింద దత్తత తీసుకున్న వ్యక్తులు ఒక వ్యక్తి కొరకు నెలకు 700 చొప్పున 6 నెలల పాటు 4200 ఆర్థిక సహాయంతో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని పౌష్టికాహార కిట్ల రూపంలో అందచేయడం జరుగుతుందన్నారు. పోషక పదార్థాలతో పాటుగా వ్యాయామం చేయడం తప్పనిసరి అని కలెక్టర్ అన్నారు. తూర్పుగోదావరి టీబీ రహితంగా మార్చే మా లక్ష్యానికి మీ ప్రమేయంతో బాధిత వ్యక్తుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు దృష్ట్యా దత్తత తీసుకోవాలని ఈ చిన్నపాటి చేయూత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. అలా అయిపోతారు కదండి, ఆ పేషెంట్ 6 నెలలు అయిపోతే అయిపోయినట్టే, మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం అడాప్ట్ చేసుకోవాలి.
గవర్నమెంట్ మన అదంతా మన బయటికి రావాలమ్మా. యువర్ హెల్త్ ఈస్ నౌ అవర్ రెస్పాన్సిబిలిటీ. బ్యానర్లో నేను పెట్టించాలి. మా అందరిది ఫార్మల్గా ఒకటి ఉన్న మేడందే మెయిన్ సింగిల్ ఫోటో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజానగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పెందుర్తి అభిరామ్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఆనాటి ఘటనలు కళ్ళకి కట్టినట్లుగా 3D ఎఫెక్ట్ ప్రదర్శన ఏర్పాటు చేయండి. కలెక్టర్ పి ప్రశాంతి. శరీర వ్యాయామం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుదల. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.